భారతదేశం అంతరిక్ష పరిశోధనల రంగంలో ఒక అద్భుతమైన కొత్త చరిత్రను సృష్టించింది. ఈరోజు మన దేశం గర్వపడేలాగా బెంగళూరుకు చెందిన కొంతమంది తెలివైన యువకులు ఒక గొప్ప పనిని సాధించి చూపించారు. సాధారణంగా అంతరిక్షం లేదా స్పేస్కి సంబంధించిన ప్రయోగాలు అంటే కేవలం ప్రభుత్వ సంస్థలు మాత్రమే చేయగలవు అనే ఒక పాత ఆలోచన అందరిలో ఉండేది. కానీ ఇప్పుడు మన దేశంలోనే ఒక చిన్న స్టార్టప్ కంపెనీకి చెందిన యువకులు ఆ పాత ఆలోచనను పూర్తిగా మార్చేశారు. ఈ యువ ఇంజనీర్లు అందరూ కలిసి ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక కొత్త రకమైన శాటిలైట్ను తయారు చేసి చరిత్రను తిరగరాశారు. ఈ అద్భుతమైన విజయం గురించి తెలిసిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో సంతోషించారు. ఇది మన కొత్త భారతదేశం యొక్క అసలైన సత్తా అని చెప్పి ఆయన గర్వంగా చెప్పారు. ఈ మిషన్ పేరు మిషన్ దృష్టి. అసలు ఈ మిషన్లో అంత గొప్ప విషయం ఏముంది అని చాలామందికి అనుమానం రావచ్చు. సాధారణంగా మనం ప్రతిరోజు చాలా శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపడం చూస్తూనే ఉంటాం. కానీ పాతకాలం నాటి శాటిలైట్లకు ఒక పెద్ద సమస్య ఉండేది. ఆకాశంలో దట్టమైన మబ్బులు ఉన్నా లేదా బాగా వర్షం పడుతున్నా ఆ శాటిలైట్లు భూమి మీద ఉన్న వాటిని సరిగ్గా చూడలేవు. అలాగే రాత్రిపూట చీకటిగా ఉన్నప్పుడు అవి తీసే ఫోటోలు మనకి మసగమసగ్గా వచ్చేవి. దీనివల్ల మనకి సరిహద్దుల్లో ఏం జరుగుతుందో సరిగ్గా తెలిసేది కాదు. కానీ మన దేశ యువకులు తయారు చేసిన ఈ కొత్త శాటిలైట్ ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించింది. ఇందులో ఆప్టోసార్ అనే ఒక వెరైటీ టెక్నాలజీని వాడారు. ఈ టెక్నాలజీ వల్ల ఆకాశంలో ఎంతటి నల్లటి మేఘాలు ఉన్నా లేదా పిడుగులతో కూడిన వర్షం పడుతున్నా సరే ఈ శాటిలైట్ భూమి లోపల లేదా భూమిపైన ఉన్న దేన్నైనా చాలా క్లియర్గా చూడగలదు. ఆఖరికి గూడుచారులు కూడా గుర్తుపట్టలేనంత స్పష్టంగా ఫోటోలు తీయగలదు. ఈ శాటిలైట్ను ఎలా పంపారంటే దీనికోసం ప్రపంచంలోనే ఫేమస్ అయిన స్పేస్ ఎక్స్ రాకెట్ని ఉపయోగించారు. ఈ శాటిలైట్ తన ఆర్బిట్లోకి అంటే తన గమ్యస్థానాన్ని చేరుకోగానే ఇస్రో వంటి పెద్ద సంస్థలు కూడా ఈ కుర్రాలను చూసి ఆశ్చర్యపోయాయి. గెలాక్సీ ఐ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ఈ శాటిలైట్ని తయారు చేయడం మనందరికీ గర్వకారణం. మన దేశంలో ఒక ప్రైవేట్ సంస్థ ఇంత పెద్ద శాటిలైట్ను సొంతంగా తయారు చేయడం అంటే ఇదే మొదటిసారి. మన దేశంలోని యువత ఇప్పుడు స్టార్టప్ల ద్వారా ప్రపంచ దేశాలకు పోటీని ఇచ్చే స్థాయికి ఎదిగారని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి మన ఇస్రో కూడా చాలా సహాయం చేసింది. వారు తమ ల్యాబ్స్లో శాటిలైట్ టెస్టింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఈ యువకులను ఎంతగానో ప్రోత్సహించారు. ఈ శాటిలైట్ వల్ల మన దేశానికి రక్షణ పరంగా చాలా పెద్ద లాభం కలగబోతుంది. ముఖ్యంగా చైనా మరియు పాకిస్తాన్ బార్డర్స్ దగ్గర శత్రువుల కదలికను కనిపెట్టడం ఇప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ అక్కడ భారీగా మంచు కురుస్తున్నా లేదా మబ్బులు కమ్మేసినా సరే మన జవాన్లు లేకపోయి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ శాటిలైట్ మన సైనికులకు ఆకాశంలో ఒక మూడవ కన్నులాగా పనిచేస్తుంది. శత్రువులు ఎక్కడ దాక్కున్నా సరే ఈ శాటిలైట్ వెంటనే కనిపెట్టేస్తుంది. కేవలం మిలిటరీ అవసరాలకే కాకుండా సామాన్య ప్రజలు కూడా దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు లేదా తుఫాన్లు వచ్చినప్పుడు వాతావరణం అస్సలు బాగాలేకపోయినా ఈ శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసి ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వెంటనే మనం ఇట్టే తెలుసుకోవచ్చు. దీనివల్ల రెస్క్యూ టీమ్స్కి హెల్ప్ చేయడం సులభం అవుతుంది. అలాగే మన రైతులకు కూడా తమ పంటలు ఎలా ఉన్నాయి మరియు వర్షాల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో మనం ముందే తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. భారతదేశం ఇప్పుడు కేవలం వేరే దేశాల టెక్నాలజీని వాడుకోవడమే కాదు, మనమే కొత్త టెక్నాలజీని తయారు చేసి ప్రపంచానికి చూపిస్తున్నాం. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే అని చెప్పి రాబోయే కాలంలో ఇలాంటి మరిన్ని శాటిలైట్లు మన దేశం లాంచ్ చేయబోతుందని చెప్పి ఈ ఆడియో ఫైల్లో వివరించారు. మన దేశ యువత మీద నమ్మకంతో ప్రధాని మోడీ గారు వీరికి ఫుల్ సపోర్ట్స్ ఇస్తున్నారు. దేశ రక్షణలో మరియు అభివృద్ధిలో ఇలాంటి ప్రైవేట్ సంస్థల పాత్ర చాలా ముఖ్యమైనది. గెలాక్సీ ఐ టీమ్ చేసిన ఈ కృషి వల్ల ఇండియా అంతరిక్ష రేసులో అందరికంటే ముందు నిలిచింది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా మన యువత కూడా కొత్త కొత్త ఐడియాలతో ముందుకు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ సక్సెస్తో ఇండియా పేరు ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోతుంది. మనందరం కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. జై హింద్.